హాయ్ అందరికీ. ఇది బ్యాచిలర్ ఉప్మా కాబట్టి ఇందులో క్యారెట్ లేదు, ఉల్లిపాయ లేదు, కరివేపాకు లేదండి. సో ఫస్ట్ ఏం చేసామంటే 2 ఉల్లిపాయలు చక్కగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే ఎర్రనొక కలర్ మారేంత వరకు వేపుకొని పెట్టుకున్నాం. నేను ఉప్మా చేస్తాను, కాజల్ చాలా భయపడిపోతుంది చూడండి. ఇప్పుడు నూనె వేసి మరిగిన తర్వాత కూరపోపులు ఉంటాయి కదా, అవి వేసి అవి లైట్గా వేగాక అందులో మనకు కావాల్సిన శనగగుళ్ళు అంటాం కదా, అవి ప్లస్ పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు, లేదంటే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇండక్షన్ స్టవ్ ఒక 800 అలా పెట్టుకోవాలి. అవి వేగిపోయాక ఇందాక కోసుకున్న 2 ఉల్లిపాయలని ఇందులో ప్యాన్లో వేసేసి అలా స్లోగా వేపుకుంటూ కలిసిపోయాక మూత మాత్రం పెట్టడం మర్చిపోకూడదు. అలా మూత పెడితే ఏమవుతుందంటే కాసేపు బాగా ఉడికి బాగా వస్తుంది అనమాట. సో అది కలర్ మారేంత వరకు అలా మనం వేగనివ్వాలి, బాగా ఉడికి వేగనివ్వాలి. కొంచెం మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా వేగిపోయి అనుకున్నప్పుడు మనం ఏదైతే గ్లాస్తో మనం వేసామో దానికి డబుల్ వాటర్ అందులో వేసుకొని సరిపడా ఉప్పు మనం వేసుకొని, ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా తక్కువ వేసుకోండి, ఎక్కువ అంటే కొంచెం మనకి చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం ఫ్లేమ్ పెంచండి, 1200 డిగ్రీల వరకు పెంచుకుంటే కాసేపటికి బాగా మరిగిపోతుంది అనమాట. మరిగిపోయిన తర్వాత ఇందాక మనం తీసుకున్నటువంటి ఎర్రనూక ఏదైతే ఉందో అది అలా వేసుకొని మొత్తం క్లీన్గా వేసేసుకున్నాక మూత పెట్టి మనం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కావాలంటే. సో మధ్యలో తీసుకుంటూ చూడాలి, ఎందుకంటే వాటర్ సరిపోతుంది లేదా ఒక్కొక్కసారి మనం తేడా చేయొచ్చు కదా. సో ఇందులో చిన్న ట్రిక్ ఉందండి. ఒకవేళ వాటర్ సరిపోలేదు, వాటర్ పూర్తి అయిపోయింది కానీ ఇంకా అది ఉడకలేదు, చూడండి చిన్న పొలుకులా కనిపిస్తుంది కదా, అన్న సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మూత పెట్టేసి తక్కువ టెంపరేచర్ పెట్టుకుంటాం అనమాట. సో అలా ఏమవుతుందంటే తక్కువ టెంపరేచర్కి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఉడుకుతూ ఉండేసరికి ఆ వేడికి ఫైనల్గా ఉడికిపోద్ది ఆ వాటర్. అది ఎక్కువ ఫ్లేమ్లో ఉందంటే వాటర్ ఫాస్ట్గా ఆవరైపోయి అది ఉడకకుండా ఆ పలుకులా ఉండిపోద్ది అనమాట. ఇంకా అలా అయితే ఉప్మా మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో ఇది ఎర్రనొక ఉప్మా కాబట్టి సాల్ట్ శనగపలుకులు కరెక్ట్గా వేగి సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ ఆటోమేటిక్గా బాగానే వచ్చేస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.